హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైనోసార్స్ యొక్క అంతం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైనోసార్స్ అనే చాలా పెద్ద జంతువులు ఒకప్పుడు ఈ భూమిపై అస్తిత్వంలో ఉండేవి. ఇవి భూమిపై 18 కోట్ల సంవత్సరాలు జీవించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో వీటిని ఎదిరించేటువంటి ఏ ప్రాణి లేదనే చెప్పవచ్చు. కానీ అనుకోకుండా ఒకసారి డైనోసార్స్ అనే ఈ జాతి పూర్తిగా అంతమైంది. ఇది 6,70,00,000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పట్లో భూమి చాలా అందంగా ఉండేది. ఎక్కడ చూసినా కూడా చెట్లతో పచ్చగా కనిపించేది. ఆ అడవుల్లోనే పెద్ద పెద్ద జంతువులు అయినటువంటి డైనోసార్స్ నివసిస్తూ ఉండేవి. అప్పుడే 15 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ గంటకి 35,405 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షం నుండి భూమి వైపుకి దూసుకువచ్చింది. ఇది ఎప్పుడైతే భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అయిందో అప్పుడు దీని వేగం మరింత పెరిగింది. అలాగే ఇది ఒక అగ్ని శకలంలా మారింది. దీని యొక్క వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉండేదంటే ఇది భూమికి 800 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దీని వెలుగుకి భూమిపై ఉండేటువంటి జంతువుల యొక్క కళ్ళు కనిపించకుండా పోయాయి. ఇక కొద్దిసేపటికే ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనడంతో అతిపెద్ద విస్ఫోటనం జరిగింది. ఈ ఆస్ట్రాయిడ్ పడిన చోట 180 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లోతుండే ఒక అతిపెద్ద రంధ్రం ఏర్పడింది. దీన్ని బట్టే ఆస్ట్రాయిడ్ ఎంత వేగంగా వచ్చి భూమిని తాకిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విస్ఫోటనం యొక్క రేడియేషన్ కారణంగా చుట్టూ 800 కిలోమీటర్ల దూరంలో ఉండే జంతువులన్నీ కూడా మాడి మసైపోయాయి. ఆ సమయంలో భూమి యొక్క ఉష్ణోగ్రత 150 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగింది. ఈ కారణంగానే వేడికి తట్టుకోలేక భూమిపై ఉన్నటువంటి జంతువులన్నీ కూడా మరణించాయి. ఈ విస్ఫోటనం కారణంగానే భూమిపై భూకంపాలు మరియు సునామీలు కూడా వచ్చాయి. వాటి వల్ల కూడా మిగిలిన జంతువులన్నీ మరణించాయి. ఆ సమయంలో ఎగిరేటువంటి డైనోసార్స్ ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. కానీ విస్ఫోటనం జరిగినప్పుడు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాతువులు అంతరిక్షం వైపుకి ఎగిరాయి. అవే విస్ఫోటనం జరిగిన కొద్దిసేపటికి అగ్ని శకలాల్లా మారి మళ్లీ భూమిపై పడ్డాయి. ఇది భూమిపై అగ్ని వర్షంలా కనిపించింది. ఈ సమయంలోనే మిగిలి ఉన్నటువంటి ఎగిరే డైనోసార్స్ కూడా మరణించాయి. దీనితో పాటే భూమిపై దుమ్ము ధూళితో కూడిన ఒక అతిపెద్ద తుఫాన్ కూడా వచ్చింది. దీని కారణంగానే సూర్యుని వెలుగు కూడా భూమిపై పడకుండా అయిపోయింది. దుమ్ము ధూళితో మేఘాలు పూర్తిగా కప్పబడడంతో చాలా రోజులు సూర్యుని వెలుగు భూమిపై పడలేదు. ఈ కారణంగా చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. ఈ సంఘటన వల్ల భూమిపై ఉండేటువంటి జంతువులలో 75% వరకు మరణించాయి. కొన్ని చిన్న చిన్న మెమల్స్ మాత్రమే ఈ ప్రమాదం నుండి బతికి బయటపడ్డాయి. ఈ మెమల్స్ భూమిపై ఉండేటువంటి వేడిని తప్పించుకోవడానికి భూమి లోపల బతకడం ప్రారంభించాయి. ఇవే బతకడం కోసం కనిపించేవన్నీ కూడా తినడం ప్రారంభించాయి. ఇలా భూమిపై డైనోసార్స్ అనేవి అంతమై మనిషి పుట్టుక అనేది ప్రారంభమైంది. ప్రమాదంలో బతికి ఉన్నటువంటి మెమల్స్ తర్వాతి కాలంలో మనిషిగా రూపాంతరం చెందాయి. విస్ఫోటనం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ భూమి చెట్లు మరియు నీటితో కొత్తగా తయారైంది. మనిషిగా మారినటువంటి ఈ మెమల్ మాత్రం చాలా కొత్తగా ఉండేది. అలా కొన్ని రోజులకు భూమి యొక్క ఉష్ణోగ్రత 24 డిగ్రీ సెల్సియస్ వరకు చేరింది. అప్పుడే ద్వీపాలు మరియు కొండలు అనేవి ఏర్పడ్డాయి. ఇక తర్వాతి కాలంలో సంభవించినటువంటి భూకంపం వల్ల భూమిపై ఉన్నటువంటి మరికొన్ని భాగాలు కలిసిపోయాయి. ఆ సమయంలోనే హిమాలయాలు అనేవి ఏర్పడ్డాయి. వీటిపై కురిసినటువంటి మంచు ద్వారానే పెద్ద పెద్ద నదులు అనేవి ఏర్పడ్డాయి. ఈ నదులే ఇప్పుడు ప్రజలకి తాగునీటిని అందిస్తున్నాయి. ఇక ఆ సమయంలోనే ఆఫ్రికాలోని అడవుల్లో ఏప్స్ అనే జంతువులు నివసిస్తూ ఉండేవి. ఇవి ఎక్కువ శాతం చెట్లపైనే ఉండి పండ్లను తింటూ ఉండేవి. ఈ సమయంలోనే భూమిపై ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ మరొకసారి కదలడం వల్ల ఆఫ్రికాలో కొత్త పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ పర్వతాల కారణంగానే వర్షం పడటం ఆగిపోయింది. ఈ కారణంగానే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అడవులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ కారణంగానే ఏప్స్ కి తినడానికి ఏదీ లభించక చెట్లపై నుండి భూమిపైకి వచ్చేశాయి. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం భూమిపై మొట్టమొదటిసారిగా కాలు పెట్టినటువంటి మనిషి
యొక్క ఎత్తు 4 ఫీట్ ఉండగా బ్రెయిన్ చాలా చిన్నగా ఉండేది. ముందు వీరు 4 కాళ్లతో నడిచేవారు. కొన్ని వేల సంవత్సరాలలో వీరు అభివృద్ధి చెంది 2 కాళ్లపై నడవడం ప్రారంభించారు. ఇక సమయం గడిచే కొద్దీ వీరి యొక్క తెలివి కూడా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వీరు రాళ్లని ఆయుధాలుగా మార్చడం నేర్చుకున్నారు. అలా వీరికి వేటాడటం అనేది ఈజీగా తయారయింది. తర్వాతి కాలంలోనే వీరు మంటను కనుగొని దానిపై మాంసాన్ని కాల్చడం మొదలుపెట్టారు. ఈ మంటే వీరికి చలికాలంలో వేడిని అలాగే రాత్రి సమయంలో వెలుగుని అందిస్తూ ఉండేది. మంటపై ఆహారాన్ని కాల్చుకొని తింటూ ఉండడం వల్ల నమలడం వీరికి ఈజీగా తయారైంది. అంతకుముందు పచ్చి మాంసాన్ని నమలడానికి వీరికి ఎక్కువ శక్తి అవసరమవుతూ ఉండేది. ఇక మాంసాన్ని కాల్చి తినడం వల్ల మిగిలి ఉన్నటువంటి ఆ శక్తి వీరి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి దోహదం చేసింది. అలా మనుషులు కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక వారే కొన్ని సంవత్సరాలకు ఫ్యామిలీగా నివసించడం మొదలు పెట్టారు. మిగతా మనుషులను కలుసుకోవడం కోసం వీరు పెద్ద పెద్ద శబ్దాలను చేస్తూ ఉండేవారు. అదే తర్వాతి కాలంలో ఒక భాషగా తయారైంది. అలా కొన్ని వేల సంవత్సరాలకి హోమోసెపియన్స్ అనే మానవుడు తయారయ్యాడు. ఈ మానవుడికి తెలివి ఎక్కువగా ఉండటం వల్లే జంతువులలా కాకుండా ప్రత్యేకంగా బతకడం ప్రారంభించాడు. ఇక అప్పటి నుండి ఈ భూమిని మనిషే ఏలుతున్నాడని చెప్పవచ్చు. ఇలా డైనోసార్స్ అనేవి అంతమైపోయి మనిషి పుట్టుక అస్తిత్వంలోకి వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.